ఈ మూవీలో మోస్ట్ కన్విన్సింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ ద మోస్ట్ కన్విన్సింగ్ పాయింట్? కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుందండి. కోర్ట్ రూమ్ లో నేను డిస్కస్ చేసే ప్రతి పాయింట్, నేను వెన్నెల కిషోర్ అన్న కలిపి చెప్పే పాయింట్స్ ప్రతిదీ కన్విన్స్ అవుతారు. బాగా ఓన్ చేసుకుంటారండి ఈ సినిమా. అందరూ ఓన్ చేసేసుకుంటారు ఈ సినిమా. అందరూ మాట్లాడుకుంటారు, నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా. ఎందుకంటే మీరు అంతటి మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ని కావచ్చు, వాళ్ళు ఫేస్ చేసే కొన్ని రియలిస్టిక్ థింగ్స్ ని ప్రెజెంట్ చేసే ఉంటారు. అందుకే కావచ్చు అది మీరు ముందే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అయ్యో లేదండి, కథే అండి, కథ బలమే మొత్తం. ఆ కథ వల్లే అందరం షైన్ అవుతున్నాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి, మీరు ఆల్రెడీ ఇలాంటి ఎలిమెంట్ ని ఇక్కడ ప్రెజెంట్ చేశారు కదా. సో ఆబ్వియస్లీ ఇది యాక్ట్ చేసేటప్పుడు, షూట్ చేసేటప్పుడు మీకే అనిపించుంటుంది ఏంటి మిడిల్ క్లాస్ లైఫ్ ఇలా ఉంటుందా. కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, వేర్ లైక్ ఇలా ఎందుకుంది లైఫ్ అనే కొన్ని పాయింట్స్. లైక్ పాయింట్ చెప్తాను ఫస్ట్, ఏంటి మిడిల్ క్లాస్ లైఫ్ ఇలా ఉంటుందని. మేము బిలో మిడిల్ క్లాస్. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా, అదేంటండి. ఎవరు మా ఫాదర్ కానిస్టేబుల్, నా మదర్ హౌస్ వైఫ్, వచ్చే జీతం ఇద్దరు చదివించారు మా నాన్న. ఎప్పుడు చాలా కష్టం కదండి ఒక కానిస్టేబుల్, ఇద్దరు పిల్లలు పెంచడం అంటే. వచ్చేది ఏముంటుంది, నేనేదో మా నానేం సౌండ్ కాదు, మాదే మంచి పెద్ద రిచ్ కుటుంబం ఏం కాదు. మంచి కుటుంబం ఉన్నంత వరకు మా నాన్న మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. సో ఇవన్నీ నేను కనెక్ట్, మా ఫాదర్ సీన్స్ కూడా నేను బాగా కనెక్ట్ అయ్యాను. బాగా కనెక్ట్ అయ్యాను. ఇది మీ పర్సనల్ మూవీ అయి ఉండొచ్చు మోస్ట్లీ. సగం అట్లాగే ఉంటుందండి కొంచెం. అంటే ఇలాంటి డిస్కషన్ రాలేదు కానీ ఇప్పుడు, బట్ ఫ్యామిలీలో జరిగేది మాత్రం ఇప్పుడు మిడిల్ క్లాస్ ఇలా ఉంటే బాగుండేది, అలానే ఉండేది మాకు. ఓకే.